హాయ్ అండి, నమస్తే. ఇవాళైతే మన తోటలో పప్పు నాటిస్తున్నామండి. ఇంతకుముందు వీడియోస్లో దేవుని దగ్గర తోటలో పూజ చేయడం చూపించాను కదా. పప్పు నాటే ముందర అలా తల్లికి పొంగల్ పెట్టుకుంటాము. ఆ తర్వాత మంచి రోజు చూసి పప్పు నాటిస్తామండి. ఆ రోజైతే ఏకాదశి మంచి రోజు అనేసి ఇంకా పని మొదలుపెట్టాము. అక్కడ దూరంగా ట్రాక్టర్తో వర్క్ జరుగుతూ ఉంది. పొద్దున్నే వెళ్ళిపోయి ఉన్నారు మా వారు ఆల్రెడీ. ఇప్పుడు ట్రాక్టర్స్కి మిషనరీ పద్ధతులు వచ్చేసాయి కదా, ఈజీగా అయిపోతూ ఉంది. ఒక గంటకి 1 ఎకరా వేసేస్తుంది అనమాట. అంతకుముందు అయితే నాన్న వాళ్ళకి 1 ఎకరాన్ని 1 డే పట్టేదండి. అప్పుడంతా మాన్యువల్గానే కదా. ఇక నాగలతో దున్నుకుంటూ వెళ్తుంటే వెనకాల ఒక 20-25 మంది అటు ఇటు నిల్చొని ఒకే డిస్టెన్స్తో పప్పుని వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. పని అయితే ఇప్పుడు ఈజీగా అవుతుంది, కానీ అప్పుడు సందడి అవన్నీ మిస్ అవుతున్నామో అనిపిస్తుంది నాకు ఎలా తెలుసు అంటే, చిన్నప్పుడు నాన్న వరి నాట్లు వేస్తున్నా పప్పు నాటిస్తున్నా సరే నన్ను తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఆ పప్పు ఫస్ట్ నాతో నాటించేవాళ్ళు. ఇంకా ఎదిగే కొద్దీ, క్లాసులు పెరిగే కొద్దీ ఇంకా స్కూల్ ఎగ్గటించలేక మానేశారు, కానీ చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. నాకు భలే నచ్చేదండి. అసలు వాళ్ళు పాటలు పాడేవాళ్ళు. ఒకళ్ళు పాట పాడితే పక్కన వాళ్ళు కోరస్ లాగా అందుకొని ఆడుతూ పాడుతూ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఒక అరపూట చేస్తున్నారు, కానీ అప్పుడైతే ఫుల్ డే వర్క్ చేసేవాళ్ళండి. అసలు ఈవినింగ్ సూర్యాస్తమయం వరకు చేసేవాళ్ళు అనమాట. ఇంకా టైం చూసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు కదా. సూర్యుడు నడినెత్తుకు వచ్చాడంటే అప్పుడు అన్నానికి లేచేవాళ్ళు. అస్తమయం అయ్యేటప్పుడు ఇంక లేచి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. చాలా సందడిగా ఉండేదన్నమాట. వరి నాట్లు వేసేటప్పుడు పాటలు పాడేవాళ్ళు, కానీ పప్పు నాటేటప్పుడు అయితే గాసిప్స్ చెప్పుకునేవాళ్ళు ఇంట్లో అత్తల మీద భర్తల మీద. అలాగా చాలా సందడిగా ఉండేది. బాండింగ్స్ కూడా బాగుండేదండి ఆ రోజుల్లో. ఇట్లా అనమాట. ఇలా పప్పు పైన పోసేస్తే కింద చిన్న చిన్న పైపులు చూసారు కదా, వాటిల్లో మనకి ఎంత డిస్టెన్స్లో పప్పు పడాలి అనేది మనం సెట్ చేసుకుంటే అదే డిస్టెన్స్లో అది వేసుకుంటే వెళ్ళిపోద్ది. ఈ మధ్యలో ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టించున్నాం కదండి, ఆ మధ్యలో ట్రాక్టర్ వెళ్ళడం కష్టం కాబట్టి ఆ ప్లేసుల వరకు 2 మనుషులను పెట్టి పప్పును గుచ్చిస్తూ ఉన్నాం అక్కడ. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా నేను వెళ్ళేటప్పుడే లంచ్ తీసుకెళ్ళాను. ఇంకా లంచ్ చేసి నేను కొన్ని ఆకుకూర విత్తనాలు, వంగనారు, టమోటా నారు, బెండనారు ఇవన్నీ తీసుకెళ్ళాను. ఇంకా అవన్నీ నారు పోసేసుకొని నీళ్ళు అవన్నీ చల్లేసి వెళ్తే ఒక 1 వీక్ కల్లా నారు వస్తుంది కదా. చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోస్లో. ఇక ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.